వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీసీ అనుబంధ సంస్థగా మేము అంగన్వాడీ సమస్యల మీద వినతిపత్రం ఇవ్వడానికి ప్రజా దర్బార్కి రావడం జరిగింది. దివ్య మేడం కలిసి అంగన్వాడీ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, మనం గత ప్రభుత్వ కాలంలో వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాలకు సంబంధించి గత ప్రభుత్వము 14వ తేదీన ప్రతి 14వ తేదీన అంగన్వాడీ టీచర్లు ఆయాల యొక్క వేతనాలు బ్యాంకులో వేస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ 2 నెలల నుండి వేతనాలు రాక బడ్జెట్ కొన్ని జిల్లాలకు మాత్రమే బడ్జెట్ ఉందని చెప్పేసి వేతనాలు చెల్లించడం జరిగింది. ఆ విధంగా కాకుండా అందరికీ కూడా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకి వేతనాలు సకాలంలో చెల్లించాలని, అంతేకాకుండా గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని ఈరోజు మనం ప్రభుత్వ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అధిక భారము అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు పని ఒత్తిడి ఎక్కువగా అవుతుంది. రోజు రోజుకి పని తగ్గాలి అనుకుంటే ఆ పని భారం ఎక్కువ అవుతుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీ టీచర్లకు 18,000 రూపాయలు ఇస్తానన్న వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని, అదేవిధంగా ఏదైతే మినీ అంగన్వాడీ వాళ్ళకు ప్రమోషన్ వచ్చి మెయిన్ అంగన్వాడీ టీచర్లు అయిన వారందరికీ కూడా వెంటనే హెల్పర్ ఆయా పోస్టులని రిక్రూట్మెంట్ చేయాలని, అంతేకాకుండా గతంలో ప్రమోషన్ వచ్చి ఆయాలు టీచర్లుగా మారిన వారికి ఏదైతే వేతనము ఆయాకు ఇచ్చిన వేతనమే వస్తుంది కాబట్టి వారికి కూడా ఆ టీచర్కి ఇచ్చిన మెయిన్ అంగన్వాడీ టీచర్కి ఇచ్చిన వేతనాలు చెల్లించాలని చెప్పేసి వేసవి సెలవులు 30 రోజులు ప్రభుత్వం చెల్లించాలని కోరడం జరిగింది. ఈ విధంగా మేడం ఏదైతే ఐసిడిఎస్కి బడ్జెట్ ఎక్కువ కేటాయించేసి అంగన్వాడీలకి బిఎల్ఓ డ్యూటీల నుండి మినహాయించాలని చెప్పేసి కూడా మనం డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా సీనియారిటీని ప్రకారం ఏదైతే ఇంక్రిమెంటు అదేవిధంగా వేతనాలలో తేడా ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. ఈ ప్రమోషన్స్ ప్రతి సంవత్సరం కూడా ప్రమోషన్స్ సౌకర్యం కల్పించాలి. అంతేకాకుండా గ్యాస్ సిలిండర్లు 2 డబుల్ సిలిండర్లు లేక అంగన్వాడీ కార్యకర్తలు ఇబ్బందుల పాలవుతారు. ఏదైతే యాప్ కూడా తగ్గిస్తామని చెప్పేసి 2 యాప్లను కూడా ఒక యాప్గా చేసి వాళ్ళ యొక్క పని భారాన్ని తగ్గించాలని చెప్పేసి అనేక ఇతర సమస్యల పైన కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాని మీద మేడం మన దివ్య మేడం గారు గతంలో తను డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి ఐసిడిఎస్కి తనకి అన్ని సమస్యలు తెలుసు. అవన్నిటి కూడా పరిష్కరించే దిశగా ఈ కొత్తగా వచ్చిన డైరెక్టర్ గారు నిర్మల గారికి కూడా వినవిస్తాను. మీరు అందరూ కూడా అక్కడ కూడా మెమోరాండం ఇవ్వండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది.